అదే జో నేను చెప్తున్నాను, పెళ్ళైతే మనకున్న స్వతంత్రం పోతుంది. నేను నా అనుభవంలో చెబుతున్నాను. ఇవన్నీ మనం చేసే తప్పులే అనుకుంటున్నాను. మనం ఎప్పుడు మన భార్యల్ని నెత్తి మీద పెట్టుకోకూడదు, మనల్ని అధికారం చేయడం ఒప్పుకోకూడదు. ఏం జరిగినా కుటుంబంలో జరిగే అధికారం మన దగ్గరే ఉండాలి. ఒకరోజు కాకపోయినా ఒకరోజు మనం సింహం లాగా బతకాలి. మీ ఆవిడ కాల్ చేశారు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి బియ్యం నానబెట్టారంట, మర్చిపోకుండా రుబ్బేమన్నారు. తను చెప్పేది చూస్తుంటే అన్ని తనే చేస్తున్నట్టుంది. రోజు నేనే చేస్తున్నాను. ఉదయనా తన చీరను నేనే ఉతికేసి వచ్చాను. తృప్తి లేకపోతే ఏం చేయాలి? అదే జో చెప్పనొస్తున్నాను. మనం ఒక్కరోజు బతికినా సింహం లాగా బతకాలి. కానీ పిండి రుబ్బే ఒక సింహాన్ని ఏ అడవిలోనూ చూడలేరు. నమస్కారం. హాయ్. జో, ఏంటి మేడం? సిటీ లోపల షాపింగ్కి వెళ్ళొస్తున్నాను. నువ్వు నాతో రా జో. ఆ, అన్నిటినీ ఫ్లాట్కి తీసుకెళ్ళాలి. నాకు కాస్త హెల్ప్ చేస్తావా? ఓకే మేడం, నేను వస్తాను. బాయ్ బాయ్. సరే వస్తానన్నా. ఓ వెళ్ళు. చూసావా, ఒక అమ్మాయి పిలవంగానే సిగ్గు లేకుండా తన వెనకాల వెళ్తున్నాడు. దీనినే నేను చెప్పింది. మనం ఒకరోజు బతికినప్పటికీ మనశ్శాంతిగా మనం బతకాలి. నడవయ్యా. రేయ్ రేయ్, ఏంటి సమస్య? మగం ఏంటి డల్గా ఉంది? ఏం చెప్పాలో తెలియదురా. ఇంట్లో జరిగే విషయం ఆలోచించేటప్పుడు చాలా కష్టంగా ఉంది. ఏంట్రా విషయం? ఇంట్లో ఏమైంది? మందు తాగి చెల్లెల్ని కొట్టి వాళ్ళ పుస్తకాలని చింపేసి ఇంట్లో ఉన్న కిటికీల్ని విరక్కొట్టి కావట్లేదురా. నాన్న అంతలా తాగుతాడారా? మా నాన్న అసలు ముట్టుకోడు. అయితే ఇదంతా చేస్తుంది ఎవరు? నేనే. ఆ, ఈరోజు అలా జరుగుతుందనేదే కష్టంగా ఉంది. చాలా కష్టంగా ఉంది. హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. రెండు ఇచ్చానంటే చూడు, కథలు చెప్పుకుంటా. ఛీ, పోనంతా. ఏయ్, ఆ? నువ్వెక్కడికి వెళ్తున్నావు? సైమన్ అన్న పీవీసీ పైప్ కావాలని అడిగారు, ఇచ్చేసి వస్తాను. లైన్ వేయటానికా? విసిరేయడానికి. కొత్తగా తీసుకొని దాన్ని ఎందుకు పడేయాలి? లేదు, తెలియక అడిగాను.